పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 29వ తేదీ నుంచి 29వ తేదీ రాత్రి 10:58 కర్మప్రభువైనటువంటి శని భగవానుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి వెళ్తున్నాడు. మీనరాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాల కాలం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని భగవానుడు ఎవరంటే మీ రాశ్యాధిపతి మరియు మీ రాశికి వ్యయస్థానాధిపతి కూడా శని. ఎక్కడికి వెళ్తున్నాడు? 2వ స్థానంలోకి, ధనస్థానంలోకి వెళ్తున్నాడు. కానీ కుంభరాశి వారికి ఏలినాటి శని ఇంకా జరుగుతూనే ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఇంకా ఒక 2.5 సంవత్సరాలు 2027 జూన్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఏలినాటి శని ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తున్నది. లాస్ట్ 2.5 years మొత్తం మూడు షిఫ్ట్లుగా కనుక పెట్టుకుంటే 3 సెషన్స్ అయితే ఫస్ట్ 2.5 years అయిపోయింది. సెకండ్ 2.5 years కూడా అయిపోవచ్చింది. నెక్స్ట్ థర్డ్ లాస్ట్ జరుగుతుంది. ఏమిటి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మీ రాశ్యాధిపతి రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉందంటే, అంటే కొన్ని కంపారిజన్స్ మనం చేయకూడదు, కానీ వీళ్ళ వర్క్ చేసే విధానం కనుక చూస్తే ప్రపంచంలో ఎవరు ఇంతకంటే ఇంకెక్కువ వర్క్ చేయలేదో అన్నంత గొప్పగా వర్క్ చేస్తారు. పర్టికులర్గా ఏలినాటి శనిలో కనుక తీసుకుంటే ఎంత డెడికేటెడ్ అండ్ ఎఫిషియెంట్ వర్కర్స్ అంటే వీళ్ళు. మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అసలు చెప్పలేనంత వర్క్ చేస్తారు. పర్టికులర్గా ఏలినాటి శని ప్రభావం వచ్చినప్పుడు శరీరం కానీ మనస్సు కానీ విపరీతంగా స్ట్రెస్కు లోనవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం కారణం చేత దానికి తగినటువంటి గుర్తింపును వీళ్ళు పొందలేకపోతూ ఉన్నారు. ఏలినాటి శని 3 స్టేజ్ల్లో ఉంటుందని చెప్పాను కదా. 1 వ్యయస్థానం, 2 జన్మస్థానం, 3 2వ స్థానం. అంటే ఫస్ట్ది వ్యయస్థానం, 2వది మీ జన్మస్థానం అంటే జన్మరాశి, 3వది 2వ స్థానం ఇప్పుడు మీనరాశి. ఇప్పటిదాకా జన్మస్థానంలో శని సంచరించిన రోజులు కూడా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఆరోగ్యపరమైనటువంటి భంగాలు, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సమస్యలు, అన్నిటికంటే ముఖ్యంగా తోటి కొలీగ్స్ తోటి కానీ, పై అధికారులతో కానీ ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి జరుగుతూ ఉండేవి. ఇప్పుడు 2వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంతకు ముందున్నంత తీవ్రత అయితే ఉండదు. కొద్దిగా తీవ్రత అయితే మాత్రము తగ్గుతుంది, కానీ కొద్దిగా అయితే మాత్రం ఉంటుంది. అంటే పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా కొంచెం అయితే దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రధానంగా 2వ స్థానం అనేటటువంటిది మనకు దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే, మాట్లాడేటటువంటి మాటలకు, కుటుంబపరమైనటువంటి విషయాలకు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటిదాకా అసలు దేవుడు లేడు, నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో పూజ చేస్తున్నాను, అయినా సరే నాకు దేవుడు కనికరించట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకంటే వాళ్ళకుండే బాధలు లాంటివి, దేవుడు ఉన్నాడా అని కొన్ని సందర్భాలలో ఈ విధంగా, అంటే నాస్తికవాదంతో ఉన్నటువంటి వారికి కూడా 2వ స్థానంలో శని ప్రభావం రాగానే దేవుడు ఉన్నాడు, మంచి చేస్తున్నాడు, నా మొర వింటున్నాడు అంటే కొన్ని పాజిటివ్ ఫలితాలు అనేటటువంటివి కుంభరాశి వారు పొందుతారు. దాంతోపాటు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఇప్పటిదాకా ఎలా ఉండేదంటే దడాలన, అంటే స్పీడ్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పటి నుంచి ఎలా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా, ఆచితూచి ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. 2వ స్థానంలో శని సంచరించేటప్పుడు కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అన్నిటికంటే ప్రధానంగా ఇప్పటిదాకా కుంభరాశి వారికి లోపగుణం లేదు, కానీ 2వ స్థానంలో శని ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా కుంభరాశి వారికి కొంచెం లోభత్వం, అంటే పిసినాడుతనం అనేటటువంటి కూడా పెరుగుతూ ఉంటుంది. 2వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కారణం చేత కుంభరాశి వారికి వాహన సౌఖ్యం అనేది కలుగుతుంది. అంటే వాహనాలు కొనుక్కోవడానికి, కార్లు కానీ ఏదైనా పెద్ద విలువైన వస్తువులు వాహనాలు కొనుక్కోవడానికి, దాంతోపాటు గృహ నిర్మాణం కోసం చేసేటటువంటి పనులు కూడా చక్కగా సంక్రమిస్తాయి అని చెప్పాలి. అంటే ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ ఏలినాటి శని చివరి స్టేజ్లో
పోతూ పోతూ కుంభరాశి వారికి కొద్దిగా మంచి చేసి వెళ్తాడు. ఈ 2.5 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు. పోతూ పోతూ కొద్దిగా మంచి చేసి వెళ్ళటానికి అవకాశం అనేటటువంటి బలంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్థిరమైనటువంటి భావాన్ని కలిగిస్తాడు. ఇక్కడ కుంభరాశి వారికి శని వీక్షణం ఎక్కడ ఉంటుందంటే మీ రాశికి 2వ స్థానంలో సంచరించే శని ప్రభావము కుంభరాశికి 4థ స్థానం మీద ఉంటుంది. 4థ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత గృహ కొనుగోలు కోసం కానీ గృహ నిర్మాణం కోసం కానీ చేసే పనులు ఫలిస్తాయి. మిత్రబలం పెరుగుతుంది. మాతృ సౌఖ్యం పెరుగుతుంది. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం అనుకూలతలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే 4థ స్థానం విద్యాస్థానం ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలానే శని మీకు 2వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్థానభ్రంశం జరుగుతుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగులైనా కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులైనా కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు. వ్యవసాయదారులకు కూడా ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయదారులు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని అంటే మంచి ఫలితాలు మంచి లాభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఆయిల్ పెట్రోలియం మొదలైనటువంటి వాటి బిజినెస్లో ఉన్నటువంటి వారు కానీ వస్త్ర వ్యాపారంలో ఉన్నటువంటి వారు కానీ నూనె వ్యాపారంలో ఇట్లా ఇంకా చెప్పాలంటే తోలు లెదర్ మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారు కూడా అనుకూలతలు అనేటటువంటి బాగా పెరుగుతూ ఉంటాయి. కుంభరాశి వారికి మీ రాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క 7వ వీక్షణం మీ రాశికి 8వ స్థానం మీద ఉంటుంది. 8వ స్థానం మీద. 8వ స్థానం శని ప్రధానంగా దేనికి కారకుడు అంటే ఆయుఃకారకుడు. మన ఆయుష్కు ప్రధానమైనటువంటి కారక గ్రహం ఏది అంటే శని. ఆయుఃకారకుడైనటువంటి శని మీ జన్మరాశికి 8వ స్థానాన్ని 8వ స్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కూడా చిన్న నిర్లక్ష్యం కూడా పనికిరాదు. శని 2వ స్థానంలో ప్రవేశించినప్పుడు వీరికి బద్ధకం పెరుగుతుంది. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు వాకింగ్ కూడా చేయలేకపోతూ ఉంటారు. ఆరోగ్యవంతులు కూడా వాకింగ్ చేయాలని మనసులో బలంగా అనుకుంటున్నప్పటికీ 2 రోజులు చేస్తారు, 4 రోజులు ఆపేస్తారు, 3 రోజులు ఆపేస్తారు. అంటే ఏ పని కూడా కాన్స్టెంట్గా చేయలేకపోతూ ఉంటారు. ఈ 8వ స్థానం ఈ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలానే ఒక ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్రణాళిక అవసరం, ప్లానింగ్ అవసరం. వితౌట్ ప్లానింగ్ ఉండకూడదు. ఇక్కడ మీకు అత్యాశ కలిగిస్తాడు. జూదం వైపు కానీ బెట్టింగ్స్ వైపు కానీ ఈ రాశి వాళ్ళు వెళ్ళకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైతే డ్రింకింగ్ హ్యాబిట్ అనేటటువంటిది ఉంటుందో అటువంటి వారు వాటికి దూరంగా ఉండటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఆ తర్వాత శని యొక్క 10వ స్థాన వీక్షణం మీ రాశికి లాభస్థానం మీద ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు చక్కటి లాభం అనేటటువంటిది కలుగుతుంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వారికి శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, కొద్దిగా పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలను తెలియజేస్తాను. ఆ పరిహారాలు చేసుకోండి. దాంతోపాటు ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైతే 5 సంవత్సరాల నుంచి విపరీతంగా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశికి శని భగవానుడి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.